ఓం నమః శివాయ. శివుడి నివాసం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే. అయితే ఆ పరమశివుడు నివసించే ప్రాంతమంతా ఎంతో శోభాయమానంగా ఉంటుంది. పరిసరాలలో ఏవేవి ఉంటాయి అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథ. ఇది లింగ పురాణం 50-51 అధ్యాయాలలో ఉంటుంది. శివుడు దేవకుంఠం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్తైన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైడూర్య మాణిక్య నీల గోమేదిక కాంతులతో విరజిల్లుతూ ఉంటుంది. భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాడ, వకుల, పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. సుగంధభరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్లు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. నున్నగా ఉండే పెద్ద పెద్ద మానులతోనూ విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి. దేవాది దేవుడైన శంకరుడి మందిరం మణి విభూషితంగాను, బంగారుమయంగాను, స్ఫటిక నిర్మితంగాను ఉన్న గోపురాలతో అలరాడుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమాయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్రేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమద గణాలు అక్కడ ఉంటాయి. భూతేంద్రులు, సిద్ధులు, ప్రమదులు, ఋషులు, గంధర్వులు, బ్రహ్మాది దేవతలు మండల వాద్య రవుల నడుమ నిత్యం పరమేశ్వరుడికి కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తూ ఉంటారు. కుబేర శిబిరం నుంచి మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావాల్సిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధభరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంధర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నరులు ఆ నదిలో ఆనందంగా స్నానపానాలను చేస్తూ ఉంటారు. మందాకిని నదికి ఉత్తర భాగంలోను, కనకనంద నదికి తూర్పు భాగంలోను, నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబస శివుడు అమ్మవారితో హాయిగా విహరిస్తూ ఉంటాడు అనే లింగ పురాణం ఇలా శివనివాస స్థానాన్ని పేర్కొంటుంది. అలాగే ఇంద్రాదుల విషయానికి వస్తే, సీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వత శిఖరం మీద దానవులకు చెందిన 8 పురాలు ఉంటాయి. సువర్ణ కోటరాజు మీద రాక్షసులకు చెందిన 48 పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలో ఉన్న మహానీలాచలం మీద అశ్వముఖాలైన కిన్నరులు 15 పురాలు, వేణు సౌద్రాద్రి మీద విద్యాధుర ఉండే 3 నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరంజాత్రి నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో 8 వసువుల నివాసాలు, రత్న దారిద్ర మీద 7 ఋషుల 7 భవనాలు ఉంటాయి. ఏకశృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది. గజ శైలేంద్రి మీద దుర్గా తదితర దేవతలు నివాసాలు ఉంటాయి. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదీతులు, 11 రుద్రులు, అశ్విని దేవతల ఆవాసాలు ఉంటాయి. అదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో 80 నగరాలు కూడా ఉన్నాయి. సునీరాద్రి మీద పంచకోటాద్రి పైన రాక్షసులకు చెందిన 5 కోటలు నివాసాలు ఉంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షకులకు చెందిన 100 పురాలు,
తామ్రాంబం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌద్యం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉండ్రంగా ఉండే దేవతలు 7 పురాలు, పుష్పకేతు పర్వతం మీద పనగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్య చంద్రం వాయు నాదాతీకుల 4 నివాసాలు ఉంటాయి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.